అన్నంలోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దొండకాయలు మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన 2 టమాటాలు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు. టమాటాలను మెత్తగా ఉడికిన తర్వాత 2 కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మీరు గుడ్లు కావాలంటే 1-2 కోడిగుడ్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ. మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.